నేడు అన్ని డిపోల్లో మహాధర్నాలు చేపట్టనున్నట్లు ఆర్టీసీ ఐకాస చైర్మన్ వెంకన్న తెలిపారు. డిమాండ్లు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చొరవ చూపాలని, ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి తెలిపారు. సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా డిపోల వద్ద ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. హైదరాబాద్ బర్కత్పుర డిపో వద్ద కార్మికులతో కలిసి ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి పాల్గొన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు వామపక్షాలు మద్దతు తెలిపాయి. పెట్టిన డిమాండ్ల మీద వాట్ ఈజ్ యువర్ స్టాండ్ అని చెప్పి ప్రభుత్వాన్ని కార్మికులు అడుగుతా ఉన్నారు, నేను కాదు, కార్మికుల తరఫున అడుగుతా ఉన్నాం. కాబట్టి దానికి జవాబు చెప్పి ఇవాళ ప్రజాస్వామ్య పంతాలో చర్చలకు పిలిచి జేఏసీ నాయకులని పరిష్కారం చేయాలని చెప్పి, లేని పక్షంలో ఇది మరో సకల జనుల సమ్మెని మురిపించే విధంగా ఈ సమ్మె జరుగుతున్నది. జరిగి కాడో పేడో తెలుసుకోవాలి. ఇది ఆఖరి దక్క విజయం పక్క. విజయాన్ని ముద్దాడే వరకు మన పోరాటం ఆగదు.